ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు టైం కాని టైంలో రమ్మన్నా నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మీరే రాకుండా ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. నేను రమ్మన్నానా? ఎక్కడికి? ఎక్కడికేంటి సార్? ఉదయాన్నే శివాలయం దగ్గరికి రా, మనం వెళ్ళిపోదామని లెటర్ రాశారు కదా, అందుకే ఉదయాన్నే వచ్చి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి? ఊరు బయట వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? రమ్మని వచ్చావా అని మీరే అడుగుతున్నారా? నేను రమ్మడం ఏంటి రామలక్ష్మి? ఆ లెటర్లో సార్ ఇప్పటికే వచ్చి చాలా సేపు అయింది. ఊళ్ళో ఎవరైనా చూస్తే బాగుండదు సార్. అసలు నువ్వు ఎలా వచ్చావు రామలక్ష్మి? అసలు ఆ లెటర్లో నేనేం రాయలేదు. మీరిలా మాట మార్చకండి సార్. మీరు ముందు ఇక్కడికి రండి, నేను మాట్లాడాలి. సరే నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. అన్నయ్య, నేను చూస్తాను అన్నయ్య, మీరు వెళ్ళండి. సరే. హలో, ఎవరండి? మేము ఎవరన్నది సమస్య కాదు. రఘురామ్ గారు ఉన్నారా? ఉన్నారండి. నేను ఆయన తమ్ముడు శివరామ్ మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. రామలక్ష్మి వాళ్ళ కోచ్తో లేచిపోతుంది. ఆ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మాకు రఘురాము తెలుసు, రామలక్ష్మి ఆయన కూతురని తెలుసు, నువ్వు రఘురామ్ గారి తమ్ముడు శివరామ్ అని తెలుసు. మీ ఇంటి పరువు ఊరు దాటుతుందని మీకే తెలియడం లేదు. రేయ్, మా అన్నయ్య కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తాను. నేను చెప్పింది వినకపోతే నష్టం మీకే. రామలక్ష్మి వాళ్ళ కోచ్ హాకీ నేర్పించరా అంటే ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లేచిపోతున్నారు. రేయ్, నువ్వెక్కడున్నావో చెప్పరా. నా గురించెందుకు, రామలక్ష్మి ఊరి బయటుంది. కాసేపట్లో వాడొస్తే ఇద్దరూ లేచిపోతారు. రేయ్, రామలక్ష్మి మా ఇంటి ఆడపిల్లరా, ప్రాణం పోయినా తప్పు చేయదు. అవునా? ఉదయాన్నే రామలక్ష్మి ఇంట్లో ఉండాలి కదా. ఒకసారి ఉందేమో చూడు. ఏదో పరువుగల కుటుంబం, ముందుగా చెప్తే జాగ్రత్త పడతారు కదా అని చెప్పాను. నా మాట నమ్మలేదంటే మీ కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.